హాయ్ మీ హైదరాబాద్ కుర్రోడు యూట్యూబ్ ఛానల్. అదిగో చికెన్ ఇదిగో శుద్ధంగా నీట్గా నీళ్ళల్లో 3 సార్లు కడుక్కొని నీట్గా శుభ్రం క్లీన్ చేయాలి. నీట్గా క్లీన్ చేసేసి అదిగో గుండెకాయ చూడండి బాగా నీట్గా తీసేసి అదిగో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని అట్లా పెట్టుకోవాలి. చికెన్ తీసుకొని అదిగో మొత్తం కలపాలి నీట్గా. ఎంత నీట్గా అంటే అంత దానికి సరిపోయే కారం కానీ ఉప్పు కానీ అన్నీ వేసుకొని నీట్గా అల్లం పేస్ట్ వేసుకొని కలిపి నీట్గా పెట్టుకోవాలన్నమాట. అంత కంప్లీట్గా అది తీసి కలిపినాక పక్కకు పెట్టేసేయాలి. అది కంప్లీట్గా తీసి చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా చూసుకోండి. మళ్ళీ పొయ్యి మీద బండి పెట్టేసి ఇగో చూడండి నూనె వేసేసి కరివేపాకు మంచిగా చెక్కలు మొగ్గేసుకొని బాగా చిటపట అనేటట్టు అటు ఇటు వేపాలి. బాగా చూడండి బాగా కొంచెం ఫ్రైసీగా ఆకు అన్నీ వేసుకోవాలి. బాగా చూడండి కొంచెం బాగా ఏగిన దాకా ఉంచేసి దాంట్లో బాగా ఒక్క 2 మినిట్స్ 4 మినిట్స్ వేసుకొని నీట్గా అటు ఇటు గెంటితో కలదిప్పి కొంచెం అది అయిపోయినాక కొంచెం చూసేసి కొంచెం ఉడకనియాలి. చూడండి ఉల్లిపాయలు వేసేసి మొత్తం ఎలా వచ్చిందో చూడండి. బాగా కాగింది. బాగా మొత్తం ఉల్లిపాయలు అన్నీ కంప్లీట్గా ఉల్లిపాయలు మొత్తం వేసేసి మొత్తం గెంటితో కొంచెం అది అయిపోయినాక కలదిప్పాలి మొత్తం నీట్గా. చూడండి మొత్తం ఎట్లా కాగుతుందో మీకోసమే గెంటితో కలదిప్పేసేసి మొత్తం అట్లా ఉన్న తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి తీసుకొని దాంట్లో వేసేసేయాలి. చూడండి కంప్లీట్గా ఒక 4 మిర్చీలు పచ్చిమిర్చి వేసేసి బాగా ఈ దూరగా ఏగిందాక ఉంచేసి కొంచెం సేపు అలా ఉంచేసి తర్వాత టమాటా వేసేయాలి. టమాటా వేసిన తర్వాత మొత్తం అలా మొత్తం కలదిప్పి నీట్గా చూడండి అది బాగా ఏగిన దాకా ఉంచుకొని ఎలా వచ్చేసిద్దో చూడండి. తర్వాత మొత్తం బాగా వచ్చేసింది. మనం బాగా కలుపుకున్న చికెన్ తీసి దాంట్లో వేసేసి బాగా చూడండి ఎలా ఉందో. అసలు ఫ్రైసీగా ఉంది చూడండి. అలా అన్న తర్వాత బాగా కలుపుకొని నీట్గా మొత్తం అది కింద మొత్తం మన అంతా కలిసిందాక అటు ఇటు అని బాగా దాని మీద చూడండి గెంటితో మొత్తం నీట్గా అలా అనుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎలా వచ్చేసిందో ఎలా ఉంది చూడండి. అట్లా అనుకున్న తర్వాత నీట్గా వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత 1/2 లీటర్ నీళ్ళు పోయాలండి దాంట్లో. బాగా 1/2 లీటర్ అంటే 1/2 లీటర్ పట్టుకు పోయాలి. అయిపోయినాక అట్లా ఉంచిన తర్వాత దాని మీద మూత తీసుకొని చూస్తే అలా వచ్చిద్ది. చూడండి అలా వచ్చినాక అదిగో గరం మసాలా వేసేసుకొని నీట్గా చూడండి అట్లా వేసి అయిపోయినాక మొత్తం చూడండి తర్వాత నీట్గా గెంటి తీసుకొని కలదిప్పుకొని కొంచెం నీట్గా అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది, పొగలు వచ్చేస్తుంది. చూడండి అదంతా అయిపోయినాక అంత నా కొత్తిమీర తీసుకొని అలా 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 చల్లేసి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎలా ఉందో. అది అయిపోయినాక కొంచెం చూడండి అబ్బా మొత్తం తీసుకుని వేడి అన్నం తింటుంటే అబ్బా బాబా 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 బా ఎలా ఉందంటే సూపరు. అబ్బా చూడండి ఎలా ఉంది ముక్క కానీ అబ్బా 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 అమృతమే.